శాశ్వతమైనది, హద్దులు లేనిది. శాశ్వతమైన హద్దులు లేని ప్రేమ ఆయనది. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, పాపులమైన మన కొరకు తన ప్రియకుమారుడైన క్రీస్తుని బలిగా దానముగా సమర్పించాడు. మన పిల్లలకి ఏదైనా జరిగితే మనం తట్టుకోలేము. అలాంటిది దేవుడు తన ప్రియకుమారుడిని మన పాపాల కోసం ప్రాయశ్చిత్తంగా అనుగ్రహించాడు. ఇది నోటితో చెప్పలేనిది, నోటితో వివరించలేము ఆ ప్రేమ. అలాంటి స్వచ్ఛమైన, శాశ్వతమైన, యథార్థమైన ప్రేమ దేవుని ప్రేమ. దానికి అంతం లేదు. పైపెచ్చు ఈ ప్రేమ ఒక మనిషికో ఒక తరానికో శాశ్వతం కాదు. భూమి ఉన్నంత వరకు, లోకం ఉన్నంత వరకు దేవుడు లోకమును ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమకి అవధులు లేవు, ఆయన ప్రేమకి అంతం లేదు, ఆయన ప్రేమకి హద్దులు లేవు. అలాంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. మనం ప్రేమ 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 అంటాం, కానీ నిజంగా ప్రేమ అంటే ఏంటో మనకి తెలియదు. ఆ పదాలే మనకు తెలుస్తాయి. కాబట్టి గత సారి మనం ఏం చెప్పుకున్నాము అంటే, మనస్సు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఏం కావాలి? యేసు ప్రభువే చెప్పాడు, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అని చెప్పాడు. కాబట్టి దేవునికి మనసులో చోటు ఇవ్వలేదు కొంతమంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకున్నాం ఆల్రెడీ. కొంతమంది అంటే భూమి మీద మనుషుల్లో అనేక మంది దేవునికి మనసులో చోటు ఇవ్వలేదు. మానవుడికి మనసు ఇచ్చింది ఎవరు? దేవుడు. మానవుడు ఆ మనసులో మళ్ళీ ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికే చోటు ఇవ్వాలి. కానీ మనిషి దేవుని కంటే మనుషుల్ని, సృష్టిని, విగ్రహాల్ని, ధనాన్ని, ఈ కులాన్ని, గోత్రాలని, వీటిని ప్రేమించి వీటికి చోటు ఇచ్చాడు. ఎవరికి చోటు ఇవ్వట్లేదు? దేవునికి చోటు ఇవ్వట్లేదు. దేవునికి చోటు ఇవ్వని మనిషిని దేవుడు ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టిస్తే వాళ్ళు భ్రష్టులు అవుతారు. భ్రష్టులు అంటే మృగాలతో సమానం. భ్రష్టులు అంటే మంచికి చెడ్డకి తేడా తెలియని వారు అని అంటారు. దేవుడు విడిచిపెడితే ఎవరైనా అలా అయిపోతారు. దేవుడు ఏ మనిషిని చేయి పట్టుకొని లాగడం. దేవుడు ఏ మనిషిని చేయి పట్టుకొని, కాళ్ళను పట్టుకొని నా వైపు తిరగండి అని లాగడం. ఆయన చెప్తాడు, చెప్పినప్పుడే ఆయన మాట వినాలి. విన్నవారే విశ్వాసం గలవారు అవుతారు. ఆ రకంగా మనం గత ఆదివారం మనం ఏం నేర్చుకున్నాము అంటే, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని అందరినీ, అంటే మంచివారిని, చెడ్డవారిని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన స్వభావమే ప్రేమించడం, ఆయన స్వరూపమే ప్రేమించడం. అట్టి మహోన్నతులైన దేవునికి మనసులో చోటు ఇవ్వాలి. ఆరాధించేవారు దేవుడిని ప్రేమించాలి. ప్రేమించాలంటే నీకు మనసు ఉండాలి, ఆ మనసులో చోటు ఉండాలి. మనసులో దేవునికి చోటు ఇవ్వకుండా దేవుడిని ప్రేమించలేదు. కనుక మనకి మనసుని ఇచ్చినవాడు దేవుడు. ఆ మనసులో ఏమడిగాడైనా? కొంచెం చోటు ఇవ్వండి అని అడిగాడు. మనసులో చోటు ఉంటే ఎప్పుడు ఇస్తాము? మనసులో చోటు అంటే ఇష్టపడితే ఇస్తాం. ఇష్టం లేని వారు ఎవరు? దేవునికి మనసులో చోటు ఎవరు? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెనక కుక్కలా తిరుగుతున్నాడు అంటే ఇష్టపడి తిరుగుతాడు. ఇష్టం. కంటిన్యూగా మెసేజ్లు పెట్టుకుంటున్నారు, కంటిన్యూగా వీడియో కాల్ చేసుకుంటున్నారు, కాలేజీల చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే ఒకరంటే ఒకరికి ఇష్టం. పిచ్చి పెట్టేసి అలా తిరుగుతారు. ఇక్కడ దేవుడంటే ఇష్టపడాలి, పిచ్చి పట్టాలి. దేవుడంటే గౌరవం చూపించాలి, దేవునికి మర్యాద ఇవ్వాలి, దేవుడిని మనసులో పెట్టుకోవాలి, మనసులో ఆయనకు చోటు ఇవ్వాలి. ఈ మనసే ఆయన ఇచ్చింది నీకు. ఏ రాయో, చెట్టో, పొట్టో ఈ మనసు ఇవ్వలేదు మనకు. దేవుడిచ్చిన మనసు. యేసుప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, మీ మనసులలో దేవుడికి చోటు ఇవ్వండి. పూర్ణ మనసు, పూర్ణాత్మ, పూర్ణ బలము, పూర్ణ వివేకము, మీ మనసుతో ఆరాధించేది ఆరాధన.
ఆరాధన అంటే చాలా మంది చప్పట్లు కొట్టడం, వాయిద్యాలు వాయించడం, ఆరాధన అంటే ఊగిపోవడం, తూగిపోవడం, ఆరాధన అంటే వేషాలు వేయడం అనుకుంటున్నారు. అది ఆరాధన కాదు. ఆరాధన అంటే దేవుడిని ఇష్టపడి మనసులో చోటిచ్చి అది సన్నిధికి రావడం. రోమపత్రిక 1:28 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1:28 తీశారు. అందరూ తీశారా? అపోస్తులు క్షమించండి, రోమాపత్రిక 1:28 ఇలా రాసి ఉంది. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి నొల్లకపోయిరు కనుక. రోమాలో ఉన్నవారు మనసులో ఉన్నోలే, కానీ మనసులో దేవునికి ఏమివ్వలేదు. ఎందుకు? వేస్ట్గా బతుకు. దేవునికి మనసులో చోటు ఇవ్వని జీవితం వేస్ట్, వ్యర్థమైన జీవితం. అది దేవుని ప్రేమించిన జీవితం వ్యర్థం, మనుషులు ప్రేమించిన జీవితం వ్యర్థం. మనుషులు నమ్మిన, మనుషులు ప్రేమించిన మోసపోతాం. మనుషుల మీద ఆధారపడినా దెబ్బతింటాం, మోసపోతాం. మనుషులు మంచోళ్ళు కాదు. మంచోళ్ళు కాదంటే పాపులు. నువ్వు పాపులకి మనసులో చోటిచ్చి పరిశుద్ధుడికి మనసులో చోటు ఇవ్వకపోతే జీవితమే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి రోమాలో ఉన్నవారి సమస్య ఏంటంటే వారు తమ మనసులో దేవునికి ఏమివ్వలేదు. దేవుడు మీ ఇల్లు అడగల, మీ ఇంట్లో చోటు అడగల. మీరు దేవుడి గదులు కట్టకండి దయచేసి. దేవుడు ఏం అడుగుతున్నాడంటే మీ మనసులో చోటు ఇవ్వండి. మనసులో చోటిస్తేనే ఆయనకి ఇష్టం. అప్పుడు వారు తమ మనస్సుల్లో దేవునికి చోటు నొల్లకపోయిరు కనుక దేవుడు ఏం చేశాడట? 28 మరియు వారు తమ మనస్సుల్లో దేవునికి చోటు నొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మనసుకి, అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దానికి వదిలేశాడు. భ్రష్ట మనసు అంటే, అమ్మ వినండి, భ్రష్ట మనసు అంటే నువ్వు ఏది ఇష్టపడతావో అది చేసుకో అని వదిలేస్తాడు దేవుడు. అవునా? నీకు ఏది నచ్చితే చేసుకో అని దేవుడు వదిలేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట? అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారే. ఎక్కడ నిండాయి ఇవి? మనసులో నిండాయి. మనసులో ఎవరికి చోట్లేదు. మనసులో దేవుడి చోటు లేకపోతే ఇవే నిండుతాయి. కొండేలు, అపవాదాలు, దేవద్వేషులు, హింసకులు, అహంకారము, బింకములు ఆడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు నైరి. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా డ్యాన్సులు వేస్తున్నారు. ఎవరికి చోటు ఇవ్వకపోవడం వలన? దేవునికి మనసులో చోటు ఇవ్వకపోవడం వల్ల. మళ్ళీ చెప్తున్నాను, మీరు దేవునికి మనసులో చోటు ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే మీకు ఇష్టం లేదని అర్థం. ఎవరు మనసిస్తారు? ఇష్టం ఉన్నాలే మనసిస్తారు. ఇష్టం లేని వాళ్ళు మనసులో చోటు ఇవ్వరు. పెళ్లి చేసినప్పుడు కూడా పిల్లలు మనం అడుగుతాం, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ప్రేమించావా? అది ఏదైనా ఇష్టపడ్డావా? ఎవరినైనా చెప్పని అడుగుతామా లేదా? తర్వాత పెళ్లి లేకపోతే మళ్ళీ బాధపడిపోతాం, మనసు ఒక్కసారి మధ్య ఒక్కసారి అయిపోద్ది అని చెప్తాం. కాబట్టి నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా ఆలకించండి. దేవుడిని ఆరాధించాలి అంటే నీ మనసులో దేవునికి ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి. మనసులో చోటు ఇవ్వని వారు దేవుడిని ఆరాధించలేరు. అప్పుడు మనసులో చోటు ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు అంటే ఇష్టపడాలి, కష్టపడకూడదు. చదువు కూడా మీకు తెలుసో లేదో కష్టపడి చదివితే రాదు. కష్టపడి చదివితే
ఎప్పుడో ఒకసారి పుస్తకాలు మడతెట్టేసి బయట పారేసి రోడ్డు మీద పడిపోతున్నాడు. ఇష్టపడి చదివితేనే ఉన్నతమైన స్థితిలోనే ఉంటారు. మీరు ఏ పైనైనా సరే ఇష్టపడి చేస్తేనే అది ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఇష్టపడితే మనసు ఉంటుంది, మనసులో చోటు ఇస్తాం. ఇష్టపడకపోతే దేవునికి మనసులో చోటు ఉండదు. మీకు దేవుడు అంటే ఇష్టమేనా? ఇష్టపడితే ఆయనకి మనసులో ఏమివ్వాలి అంతే. ఆయన ఏం అడగలేదు దేవుడు. ఆయనకి మనం అంటే ఎంత ఇష్టం అంటే తన ప్రియకుమారుడిని మన కోసం దానం చేశాడు. అది మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. తన బిడ్డని బలిచేశాడు మన కోసం. కాబట్టి ఆరాధించే వారికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే మనస్సుని దేవునికి ఇవ్వాలి, ఆ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి అనేది అర్థమైతే అప్పుడు ఆ మనసు ఎలాంటి మనసట? మారే మనసు కావాలి దేవుడికి. దేవుడికి ఏ మనసు కావాలి? మారు మనసు పొందిన వారు కావాలి. మారు మనసు అంటే ఏంటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా అమ్మవేనండి, ఈ దేహం ఉన్నంత వరకు మనం మారు మనసు పొందాలి. ఈ ఆయుష్ ఉన్నంత వరకు మనం మారు మనసు పొందాలి. ప్రతిరోజు మారు మనసు పొందాలి. ప్రతి మనిషి మారు మనసు పొందాలి. ఆవేళ చెరువు దగ్గర మారు మనసు పొందావా అని అడిగినప్పుడు మారు మనసు పొందాను అని చెప్పాను, బాప్తిసం అయిపోయింది, మారు మనసు కూడా అయిపోయింది, ఆవేళ అయిపోయింది అంటే కుదరదు. బాప్తిసం ఒక్కటే, కానీ మారు మనసు చచ్చినంత వరకు పొందుతూనే ఉండాలి. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు దాన్ని రెన్యూవల్ చేస్తాం కదా. ట్రస్ట్ కానీ సొసైటీ కానీ ఏదైనా ఒక సర్టిఫికెట్ కానీ ఏదైనా చేసినప్పుడు మళ్ళీ సంవత్సరం ఏం చేస్తుంటాం? రెన్యూవల్ చేస్తుంటాం కదా. అవి సంవత్సరాలకు సంబంధించి ఉంటాయి. కానీ మారు మనసు సంవత్సరంకి ఒకసారి పొందుతానంటే కుదరదు. ప్రతిరోజు ఏం చేయాలి? దినదినము నూతన పరచబడాలి, దినదినము మారు మనసు పొందాలి, దినదినము మన పాపాలు మనము ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒకవేళ ఎవరైనా సరే స్వనీతిని స్థాపించబోని నాలో పాపం లేదంటే అటువారు అబద్ధికులు, దేవుని దగ్గర అబద్ధికులు అయిపోతారు. మన పాపములను మనము ఒప్పుకొని నీ ఎడల అన్నాడు యోహాను. కాబట్టి దేహం ఉన్నంత వరకు మనకి మారు మనసు అవసరం. ఈ భూమి ఉన్నంత వరకు మనం మారు మనసు పొందాలి. ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే అప్పుడు నూతన మనసు వస్తుంది. మారు మనసు పొందితే ఏ మనసు వస్తుంది? రీన్యూవల్ అయిపోతూ ఉంటుంది కదా. ప్రతిదినము మనం ఇంట్లో వాడుకునే గిన్నెలేమంటాయి. ఉదాహరణకి రాత్రి తిన్నటువంటి ప్లేట్లలో మళ్ళీ ఉదయం కూడా అలాగే తినేస్తామా, క్లీన్ చేస్తామా? ఏం అలాగే తినేయచ్చు కదా. మనం తినేయే కదా, మన ఇంట్లోనివే కదా. ఏం సార్ పాయింట్ అర్థం అవట్లేదా? మళ్ళీ పూటగా వాటిని ఏం చేస్తుంటాం? క్లీన్ చేస్తాం. ఒకవేళ మన వల్ల కాక చేతుల్లో పెడితే పని మనిషిని కూడా పెట్టుకుంటాం. ఆ మురికి ఆ మలినం లేకుండా నీట్గా కడుక్కొని మళ్ళీ శుభ్రం చేసుకునే తింటాం. మన ప్లేట్లే మన ఇంట్లోనివే 3 పూటలు శుభ్రం చేస్తాం. విశేషం ఏంటంటే మనల్ని మనం శుభ్రం చేసుకోం. మనల్ని మనం శుభ్రం చేసుకోమంటే మీరు అపార్థం చేసుకోకండి. బాత్రూమ్కి వెళ్ళం గల, స్నానం చేసుకోగల, మొహం కడుక్కోగల నేను చెప్పట్లేదు. మీరు మొహం కడగండి మానేయండి, బ్రష్ చేయండి మానేయండి, మీరు వాష్రూమ్కి వెళ్ళండి మానేయండి. నేను చెప్తున్నది ఏంటి అంటే వాటికి సంబంధించి కాదు. అన్ని దినము మనం తిన్నటువంటి పాత్రలను ఏ విధంగా అయితే పూటకి మనం ఏం చేస్తాం? శుద్ధి చేసుకుంటామో, క్లీన్ చేసుకుంటామో, అదేవిధంగా మన మనసును ఏం చేయాలి? ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందని వారు నూతన మనసు పొందలేరు. నూతన మనసు లేని వారు ఆరాధనకి పనికిరారు. పాయింట్ అర్థం. మత్తయి సువార్త 7వ అధ్యాయం స్ట్రైట్ గా యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం
డైరెక్ట్ వర్డ్ ఉంటుంది అక్కడ, మీరు తీర్పు, అది మీరు తీర్పు తీర్చకూడదు అన్నాడు. అది డైరెక్ట్ అండి. మీరేం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. డైరెక్ట్గా, అంత డైరెక్ట్గా ఇంకెక్కడ నేను చూడలే. నా వైపు చూడాలి ఇప్పుడు మీరు. యేసు ప్రభు తన నోటితో డైరెక్ట్గా చెప్పాడు, మీరేం చేయొద్దు అన్నాడు, మీరు తీర్పు తీర్చకండి అన్నాడు. మనస్సు మారి నూతన పరచబడాలి అంటే ఎదుటి వారికి ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. ఎదుటి వారికి తీర్పు తీర్చాము అంటే అర్థం ఏంటంటే మన లోపాలు మర్చిపోయాము అని అర్థం. మనలో లోపాలు ఉంచుకొని ఎదుటి వారికి తీర్పు తీర్చడం అనేది అసహ్యమైన క్రియ. వేషధారి నీ కంటిలోనున్న దూలము నెంచక ఎదుటివాని కంటిలో నలుసును చూచుట ఎలా, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకున్నాము, అప్పుడు ఎదుటివాని కంటిలోనున్న నలుసు నీకు తేటగా కనబడును అని యేసు చెప్పారు. లోకానికి తీర్పు తీర్చడానికి కావలసినంత పరిశుద్ధత, లోకానికి తీర్పు తీర్చడానికి కావలసినంత జ్ఞానము, లోకానికి తీర్పు తీర్చడానికి కావలసినంత యథార్థత ఉన్న యేసు ప్రభువే తన 33.5 సంవత్సరాల జీవితంలో ఎంతో మంది పాపులు ఆయనకు ఎదురైతే అమ్మా నాయన అన్నాడు తప్ప ఎక్కడ ఒరే ఒలే అనే మాటలు యేసు ప్రభు వాడినట్టు ఎక్కడ లేవు. అంటే ఆయన ఒకటి చెప్పాడు, నేను పాపులను ప్రేమించవచ్చింది అన్నాడు. అవునా? ఆయన పాపులను ప్రేమించాడా, ద్వేషించాడా, తీర్పు తీర్చాడా? ప్రేమించాడు. అతి పరిశుద్ధుడైనటువంటి ప్రభువు అత్యంత పాపులమైన మనల్ని ఏం చేశాడు, ప్రేమించాడు. అత్యంత పాపులమైన మనము తోటి పాపులు ఏం చేయలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం. ఎక్కడంత నీతి అడగండి, ఇదేనా నీతి అని ప్రశ్నించుకోండి, ఇదేనా ప్రశ్నించుకోండి. నేనేం చెప్తున్నానంటే ఇది లైఫ్ లాంగ్ నీకు జరగవలసినటువంటి పద్ధతి. ఒకరోజు ఆరాధన ఆదివారం కాదు, ఆదివారం అనేది నిబంధనను అనుసరించి జరిగే క్రియలు జరిగేది. కానీ ఆరాధన అనేది ఒక్క ఆదివారంతో అయిపోయేది కాదు, అది ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు, అంటే ప్రతిరోజు నీతో జరిగేది ఆరాధన. అది ఎలాగంటే ఆయన్ని ఇష్టపడుతూ చేసేది ఆరాధన, ఆయన మనసులో ఉండాలి నీకు. కాబట్టి ఇప్పుడు మనసు ఉండాలి, మనసులో దేవునికి చోటు ఉండాలి. ఆ మనసు దినదినము మారుతూ ఉండాలి, మారి మనసు నూతన పరచబడుతూ ఉండాలి. ఈ ప్రక్రియ జరగాలి అంటే నీ పాపాలను చూసుకో, నీ లోపాలను చూసుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ తీర్పు నువ్వు తీర్చుకో. ఎదుటివారి సంగతి నీకు అనవసరం. మాట్లాడడానికి కానీ, ఆలోచించడానికి కానీ, తీర్పు తీర్చడానికి కానీ నీకు ఏమాత్రము ఎదుటివారికి సంబంధించి హక్కు లేదు. ఒకవేళ ఆ హక్కు అధికారం ఉండవలసి వస్తే యేసులోకి ఉన్నాయి, కానీ ఆయన చేయలేదు. అలా ఆయన ఎక్కడ ఎవరికి తీర్పు తీర్చినట్టు ఆయన లైఫ్లో నేను ఎక్కడ చదవలేదు. మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ యేసు ప్రభు తీర్పు తీర్చినట్టు ఎక్కడా లేదు. ఒక వచనం చెప్తాను, చదువుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ఆ వచనం మనం చదివేస్తాం కదా, దాని క్రిందనమాట ప్రేమించి తన ప్రియ కుమారుని ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు అని చదివేసిన తర్వాత కిందనే 17లో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు యేసుక్రీస్తుని లోకంలోనికి పంపలేదు. కాబట్టి యేసు ప్రభు లోకానికి ఏం చేయలేదు, తీర్పు తీర్చలేదు. ఇక్కడ యేసు ప్రభు తీర్పు తీర్చడు, కానీ మనం తీర్పు తీర్చేస్తాం. అమ్మా, యేసు ప్రభు తీర్పు తీర్చడం, తీర్పు తీర్చడానికి
అత్యంత పరిశుద్ధత ఉంది ఆయన దగ్గర. తీర్పు తీర్చడానికి అత్యంత నీతి ఉంది ఆయన దగ్గర. తీర్పు తీర్చగలిగే సామర్థ్యం ఉన్నాడు ఆయన. కానీ ఆయన లోకానికి ఏం చేయలేదు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడగలేదు ఎవరిని. మీకు నా పాయింట్ అర్థమైందా? అర్థం లేదా? ఆరాధించే వాళ్ళకి మనసు ఉండాలి. ఆ మనసులో దేవునికి చోటు ఉండాలి. ఆ మనసు దినదినము మారుతూ ఉండాలి. ఆ దినదినం ఆ మనసు మారి నూతన పరచబడాలి. ఆ మారు మనసు లేక నూతన మనసు లేక ఆరాధించడానికి కూర్చున్నావు అంటే నువ్వు ప్రాక్టీస్ చేయలేదన్నమాట. ఏం ప్రాక్టీస్ చేయలేదంటే నీ లోపాలను నువ్వు చూసుకోవడం ప్రాక్టీస్ చేయలేదు. నీ బలహీనతలను నువ్వు చూసుకోవడం ప్రాక్టీస్ చేయలేదు. నీకు నువ్వు తీర్పు తీర్చుకోవడం ప్రాక్టీస్ చేయలేదు. ఎదుటి వారి లోపాలు చూస్తున్నావు అనమాట. ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావు అనమాట. అట్టి మనసులు కలిగిన వారు దేవుని ఆరాధనకి పనికిరారు. నాకు ఎదుటివారి లోపాలు, ఎదుటివారి పాపాలు, ఎదుటివారి బలహీనతలు కనబడుతూ ఉంటాయి. ఈ వాక్యాలు గుర్తొస్తాయి. నేను వారిలాంటి వాడినే కదా, నేను అలాంటి వాడినే కదా, నాకు అలా పిల్లలు ఉన్నారు కదా, నేను కుటుంబం ఉన్నవాడినే కదా అని అలా గుర్తొచ్చేస్తుంటాయి. అర్థమైందండి? ఆరాధించాలంటే మనిషికి ఏముండాలి? మనసు ఉండాలి. ఆ మనసులో దేవునికి ఏముండాలి? ఆ మనసులో దేవునికి చోటు ఉండాలి. ఆ మనసు దినదినము మారుతూ ఉండాలి. మీరు ఆ వలస మిస్ అయిపోతున్నారు. వంట చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుందా లేదా? ఉండదా? భోజనం చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుందా లేదా? ఉండదా? భోజనం చేయడానికి ఏం చేస్తాం? ముందు అన్నం వేసుకొని పెరుగు వేసుకొని తినేసి లాస్ట్లో చారు వేసుకొని తింటాం కదా. పెరుగన్నం తింటున్నాడంటే చూసిన వాళ్ళకి ఏమర్థం అయిపోద్ది? ముగింపుకి వచ్చాడు అని అర్థమవుతుంది. అలాగనమాట. అంటే అన్నము, కూర, చారు, పప్పు చారు, తర్వాత పెరుగు, ఇలాగ ముగింపు చేస్తాం కదా. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దేవునికి ఆరాధన చేసే వారి మనసుకి సంబంధించి కూడా ఒక ప్రాసెస్ చెప్పాను నేను మీకు. ముందు నీకు మనసు ఉందా లేదా? లేదా? ఆ మనసులో దేవునికి ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి. అంటే ఇష్టపడాలి. ఇష్టపడకపోతే మనసులో దేవునికి చోటు ఇవ్వలేరు ఎవరు. అప్పుడు ఆ మనసు దినదినం ఏం చేయాలి? మార్చుకోవాలి. నా మనసు మార్చవా అని దేవుడిని ఎప్పుడు ప్రార్థన చేయకండి. ఆయన మార్చడం. మనం ఏం చెయ్యాలి? పొయ్యి దగ్గరికి వెళ్ళి గిన్నెలు అక్కడ పెట్టి, సింక్ దగ్గరికి వెళ్ళి గిన్నెలు అక్కడ పెట్టి, ఈ గిన్నెలు నీట్గా అవవా అన్నట్టు అవుతాయా? ఏం చేయాలి? అలాగే మన మనసును కూడా ఏం చేయాలి? మార్చుకోవాలి. అది మన పని, దేవుడి పని కాదు. మన మనసును మనమే మార్చుకోవాలి. అలా అనుదినము ప్రతిరోజు మారు మనసు పొందుతూ ఉంటే ఒక రకమైనటువంటి స్వభావం ఏర్పడుతుంది. నూతన మనసు వస్తుంది. ఆ మనసుతో దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుడు అంటే పిచ్చి పట్టాలి, ఇష్టపడాలి, తప్పించాలి దేవుడి కోసం. అలాగే దేవుని సన్నిధికి మనం రావాలి. మనస్సు లేనివారు, మనస్సులో చోటు లేనివారు, మనస్సు పొందని వారు, నూతన మనస్సు రుచి లేనివారు దేవుడిని ఆరాధించడానికి పనికి రారు. అప్పుడు ఆ ప్రక్రియ జరగాలంటే ఏం చేయాలంటే, మారు మనసు పొందాలంటే ఏం చేయాలంటే, నూతన మనసు రావాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి? మనల్ని మనము విమర్శించుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలి? నేను ఏదైనా తప్పు మాట్లాడానా? నేను ఎవరినైనా బాధ పెట్టానా? నేను నా భార్య విషయంలో ఎలా ఉన్నానో, ఇబ్బంది పెట్టానా? ఏమైనా అన్నానా? లేకపోతే నా భర్తను నేను ఏమైనా అన్నానా? లేకపోతే ఏ మనిషినైనా ఏదైనా అన్నానా? నా వల్ల ఎవరైనా గాయపరచబడ్డారా? నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా అని ఏం చేయాలి? మనసుని అడగాలి. మనస్సాక్షిని అడిగి మారు మనసు పొందుతూ ఉండాలి. ఎదుటివారి లోపాలతో మనకి సంబంధం ఉండకూడదు.
యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు, తీర్పు తీర్చకండి అని. మనం ఏం చేయకూడదు. ఇంకో మాట ఉంది ఇక్కడ, పొరపాటు పడతారు మళ్ళీ. తీర్పు తీర్చడం వేరు, తప్పు చేసిన మనిషిని ఖండించడం వేరు. తీర్పు తీర్చొద్దు అన్నాడని ఒకటి తప్పు చేస్తుంటే ఆ మనిషిని ఖండించడం మానేయకూడదు. మనిషిని ఏం చేయాలి? నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాలి. అది తీర్పు తీర్చడం కాదు, ఇది మనకు తగదని చెప్పాలి. ఈ రకంగా మనం మనస్సును దేవుడికి ఇవ్వాలి, మారే మనసును దేవుడికి ఇవ్వాలి, నూతన పరచబడుతూ ఉండాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఇది ఆరాధికులకు ఉండవలసిన లక్షణం. నెంబర్ 2, రోమీయులకు రాసిన పత్రిక 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. తీనివ్వండి అంటే మీరు ఫాస్ట్గా తీయగలరు, అందరూ తీనివ్వండి, అది తీసుకోవాలి కదా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాసి ఉంది, మీరు ఎవరు? వారా మీరా? వారంటే ఎవరు? లోకం. మీరంటే ఎవరు? లోకం కాని వారు. బయట ఉన్నవారు ఎవరు? లోకం. మీరు అంటే ఎవరు? లోకము కానివారు. లోకములో నుండి లోకము కానివారు క్రైస్తవులు. లోకములో నుండి లోకం కొరకే బ్రతుకుతున్నవారే లోకం. లోకములో ఉండి లోకం కానివారు క్రైస్తవులు. లోకములోనే ఉండి మనసులో లోకాన్ని తెచ్చుకునే వారు క్రైస్తవులు. లోకములోనే ఉండి లోక ఆశల కొరకు చింతించిన వారు క్రైస్తవులు. కాబట్టి మీరు అంటే ఎవరు? క్రైస్తవులు. వారు అంటే ఎవరు? లోకం. మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు అంటే పరిశుద్ధులు లేదా క్రైస్తవులు ఈ లోక మర్యాదను అనుసరింపకండి అని చెప్పాడు. ఆరాధించేవారికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే ఏ మర్యాదను అనుసరించకూడదు? మర్యాదగా చెప్పాడు, మీరు మర్యాదగా మనసులో పెట్టుకోండి. ఏంటి మర్యాద అంటే, లోకానికి ఒక మర్యాద ఉంది, ఆ మర్యాద ఆరాధించే వారికి ఉండకూడదు. అదే మర్యాద? చెప్పట్లేదు మీరు, అర్థం అవట్లేదు. చెప్పట్లేదా? లేకపోతే ఏంటి నాకు అర్థం అవట్లేదు. లోకం ఉందా లేదమ్మా? వాళ్ళకు మర్యాద ఉందా లేదా? ఉంది. ఆ మర్యాదకి మీకు సంబంధం ఉండకూడదని చెప్పాడు. అది లోక మర్యాద, అది లోక మర్యాద. ఇప్పుడు క్రాకర్స్ అమ్ముతున్నారు, అవునా? కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటున్నారు. మంచి అడవిడిగా పండుగ జరుగుతుంది. ఏ మర్యాద అది? అది అది లోకం కాబట్టి వాళ్ళ మర్యాద వాళ్ళు అనుసరిస్తారు. ఒరే నువ్వు ఎందుకురా ఈ పటాసుకాయలు కాలుస్తున్నావు అని మనం వెళ్ళి అడిగాం అనుకోండి, నా ఇష్టం అంటాడు. నా ఇష్టం, మా లోకం, మాకు నచ్చినట్టు చేసుకుంటాం అంటాడు. అది వాళ్ళ మర్యాద, వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి. చేసుకునేవ్వండి, తెలిసినప్పుడు మారుతారు. నువ్వు లోకం కాదు. మీరు ఇలా ఆలోచించండి. ఏదైనా సరే ఆరాధించవలసిన వారు లోక మర్యాదను అనుసరించేవారు అయి ఉండకూడదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అన్నాడు. లోకానికి ఒక మర్యాద ఉంటుంది, లోకానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ లోక పద్ధతిని లోక మర్యాదని అనుసరించేవారు ఆరాధనలో కూర్చోకూడదు. లోకంలో త్రాగుడు ఉంటుంది, అది లోక మర్యాద. లోకంలో సనుగుడు ఉంటుంది, అది లోక మర్యాద. లోకంలో ద్వేషం ఉంటుంది, అది లోక మర్యాద. లోకంలో ఆచారాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి, అది లోక మర్యాద. రక్షణ కట్టుకోవడం ఉంటుంది, లోక మర్యాద. ఈ లోక మర్యాదను అనుసరించిన వారు ఇక్కడ ఆరాధనకు పనికిరారు. ఓకేనా? అట్టి వారిని బైబిల్ ఏమన్నదో చెప్పనా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. లోక మర్యాదను ఎవరైనా అనుసరించి పరలోక సంబంధమైన దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటే అట్టి వారి ఆరాధనను దేవుడు అంగీకరించడం. మేం చేయలేదండి, మా బావొచ్చి చేశాడండి,
కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వారి బంధువులకు అవకాశం ఇస్తారు, వారి చుట్టాలకు అవకాశం ఇస్తారు, కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తారు. ఎవరా? అది లోకాన్ని అనుసరించి ఉంటుంది. అప్పుడు అడిగితే అది మా అక్క చేసిందండి అంటారు, మా తమ్ముడు వల్ల ఇలా జరిగిందండి అంటారు, మా చెల్లి వచ్చిందండి అంటారు. నో. చిన్నపిల్లలకి చుక్కబొట్లు పెడుతుంటారు, మీరు చూసారు లేదు? నల్లటి బొగ్గల మీద, నెత్తి మీద, అరికాళ్ళ మీద. తర్వాత పిల్లలకి మెడలోను, కాళ్ళకి, చేతులకి తాళ్ళు కడుతుంటారు, చూసారా? ఏ మర్యాద? పనికిరారు, ఆరాధనకు పనికిరారు. నువ్వెంతంటే నువ్వెంతని తగులాడుకొని గొడవలు ఆడుకుంటారు శనివారం సాయంత్రం. ఆదివారం ఉదయం కొలాయి వచ్చినప్పుడు కూడా మళ్ళీ గొడవలు ఆడతారు, తగులు ఆడతారు. ఆదివారం ఆరాధనకు వచ్చేస్తారు. ఏ మర్యాద? తగులు ఆడడం, గొడవలు ఆడడం, తిట్టుకోవడం ఏ మర్యాద? లోక మర్యాద. అసలు ఆరాధనకి రాకూడదు. మనుషులు తక్కువైపోయి దేవుడు ఏం బాధపడ్డావు, ఆయన కావాల్సిన మనుషులు తెచ్చుకుంటాడు. ఈ ఊర్లో ఎంత జనం ఆయన కోసం ఉన్నారో వాళ్ళందరినీ ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. నా ఒక్కడితో కాదు, భవిష్యత్తులో చాలా వరకు ఉంది. తగువులు, గొడవలు, బూతులు, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఇవేవి దేవుని సన్నిధికి వచ్చిన ఉండకూడదు. ఈవెన్ ఇంట్లో కూడా తగువులు ఆడకూడదు. ఆరాధికులు ఏడకూడదు కూడా. యాకోబు పత్రిక 4:4 ఇలా రాశాడు, చదవరా? యాకోబు తాను రాసిన పత్రికలో 4:4 లోక స్నేహం చేసేవారు ఎలాంటి వారు అయ్యా యాకోబు అని అడిగితే ఇలా చెప్పాడు. యాకోబు పత్రిక 4:4 లోక స్నేహం గురించి యాకోబు మాట్లాడుతూ, యాకోబు ఈ లోక స్నేహం అనలేదండి, ముందు తిట్టాడు. ఏమన్నాడు? క్రైస్తవులు ఏమన్నాడా? యాకోబు రాసింది అన్యులకు కాదు. ఎవరికి రాశాడు పత్రిక? సంఘానికి రాశాడు, క్రైస్తవులకు రాశాడు. క్రైస్తవులకు రాసి, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేసినో వాడు దేవునికి ఏమవుతాడు? నువ్వు శత్రువు వేషాలేసి దేవుడి సన్నిధికి ఆరాధించడానికి వస్తావా? నువ్వు లోకంతో కలిసిపోయి లోకస్తుడు అయిపోయి ఆదివారం ఆరాధన చేయడానికి వస్తావా? నువ్వు వ్యభిచారం అని రాసి ఉంది కదా బైబిల్లో. వ్యభిచారం అంటే ఎవరితోనో దొరికిపోయాడని కాదు. వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే వీడు దేవునికి మనసు ఇవ్వడం, అటు లోకానికి మనసు ఇవ్వడం వ్యభిచారం. అవునా? ఎవరైనా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇటొక మనసు అటొక మనసు ఇచ్చి ఇతను మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి, దొరికిపోతే ఏం చేస్తారు? కుక్కను కొట్టినట్టు కొడతారు. వేదవా, ఇవేం పనులు నీకు? పనికిమాల వేషాలు వేస్తున్నావా? ఆడపిల్లలంటే వేషాలు వేస్తున్నావా? నీ బాబు కూతుర్లు అనుకున్నావా? ఇక్కడ దేంతో మాట్లాడుతున్నా, అక్కడ దానితో మాట్లాడుతున్నా, 2 జీవితాలు నాశనం చేస్తావు అని తిట్టరా? రెడ్డి. కాబట్టి ఇప్పుడు లోకానికి మనసు ఇచ్చావు, మళ్ళీ ఆ మనసులో దేవుడికి చోటే వాళ్ళని చూస్తున్నావు. కుదురుతుందా? నువ్వు లోకాన్ని నమ్మితే లోక సంబంధిగా పో, దేవునికి మనసు ఇస్తే దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా కొనసాగు. ద్విమనస్కులై ఉండద్దు అని చెప్తూ ఏమన్నాడు? వ్యభిచారులారా అన్నాడు డైరెక్ట్ గా. ఎవరిని? సహోదరులని, దేవుణ్ణి. అంటే అక్కడ పాపం చేస్తున్న వాళ్ళు ఏమన్నాడంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి ఏమవుతాడు? శత్రువు అవుతాడు. శత్రువులు ఆరాధించడానికి రాకూడదు. కాబట్టి మీ మనసు ఉంటే మనసులో చోటు ఎవరికి ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వండి. లేదు లోకాన్ని ప్రేమిస్తాను అనుకుంటే ఉండిపోండి. మోసే టైంలో అన్న ఎబ్రే అనే 2 మనుషులు మోసేని ఎదిరించి లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయారు. మోసే మీరు ఎందుకు వెళ్ళిపోతున్నాను అన్న అడగలా, అనుభవిస్తారు వెళ్ళండి అన్నాడు. ఇవాళ మీకు జరగచ్చు, ఇవాళ మీకు ఆనందంగా ఉండొచ్చు, ఈ రోజు మీకు సంతోషంగా ఉండొచ్చు, ఈ రోజు మీకు లోకం ఉంది, మీరు లోకాన్ని బట్టి గర్వపడవచ్చు. కానీ
బైబిల్ ఏం చెప్పిందంటే ఈ లోకము దీని ఆశ గతించిపోతాయి. ఈ లోకం నీకు అప్పుడు కనబడదు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఎవరు ఎందు అతిశయిస్తున్నావో, ఎవరు ఉన్నారని గర్వపడుతున్నావో, ఎవరిని బట్టి ఆనందిస్తున్నావో వారెవరు ఉండరు, కాలిపోతారు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే వారికి లోకంతో పొత్తు ఉండకూడదు, లోకంతో సంబంధం ఉండకూడదు, సహవాసం చేయకూడదు, లోకానికి మనసు ఇవ్వకూడదు, లోకాన్ని మనసులో పెట్టుకోకూడదు. తామర పుష్పం నీటిలో ఉండి నీటి సహాయంతోనే నీరు అంటకుండా ఎలాగైతే తన ఉనికిని చాటుకుంటుందో అదే మాదిరిగా ఆరాధించడానికి వచ్చేవారు లోకంలోనే ఉండి వ్యవసాయమో, వ్యాపారమో, ఉద్యోగమో, పనో, పాటో లోకంలోనే చేసుకుంటూ లోకము తమకు అంటకుండా ఆరాధించడానికి వచ్చేవారు దేవుడు కావాలి. పాయింట్ అర్థమైందా? బురదలోనే పనిచేసిన రైతు బురదలోనే బొవ్వను తయారు చేస్తాడు, కానీ బురదతో ఇంట్లోకి రాడు. బురదతో బొవ్వ తిండు. మళ్ళీ బొవ్వ తినాలంటే చేతులు ఏం చేస్తాడు? బురద అంటకుండా కడుక్కొని అన్నం తింటాడు. కాబట్టి ఈ లోక స్నేహము చేసేవారు దేవుని ఆరాధనకు పనికిరారు. ఈ లోక స్నేహము దేవునికి వైరం, అది గుర్తుంచుకోండి. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా లోకానికి మనసు ఇచ్చిన వాళ్ళు ఉంటే, లోకం అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటే, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవడము, ఇంకా సినిమాల పిచ్చి ఉంటే, ఇంకా సీరియల్ పిచ్చి ఉంటే, ఇంకా తగులు పిచ్చి ఉంటే, ఇంకా గొడవల పిచ్చి ఉంటే, ఇంకా ఈ లోకంలో ముచ్చట్ల పిచ్చి ఉంటే, ఇంకా తిండి పిచ్చి ఉంటే, వీటన్నిటిని ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. టైం దగ్గర పెట్టుకోవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరం, జాగ్రత్త. ఇక్కడ కూర్చోవడానికి పనికిరారు లోకస్తులు. మీరు జస్ట్ జనరల్గా ఆలోచించండి. బయట నుండి ఒక లోకస్తుడు ఎవరైనా వచ్చి అక్కడ కూర్చోండి, ప్రభుత్వ భోజనం ఇస్తామా? ఇస్తామా? ప్రార్థన ఇస్తామా? ఇస్తామా? ఏమో. ఎందుకేమో? ఆయనకి ఈ ఆరాధనకి ఏ సంబంధం ఉండదు. ఆయన లోక సంబంధికి ఆరాధనతో సంబంధం ఉండదు. అయితే ఇక్కడ మనకున్న సమస్య ఏంటంటే, మనము బాప్తిస్మం పొంది దేవుని సంబంధులం అయ్యాం, కానీ లోకాన్ని మనసులో పెట్టుకుని వచ్చాం. నీ మనసులో ఏముండకూడదు? లోకం ఉండకూడదు. కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? లోకంలోనే ఉండాలి. నువ్వు లోకంలోనే ఉండాలి, కానీ నీ మనసులో ఏముండకూడదు? లోకం ఉండకూడదు. యేసువే చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని మీరు దేవుని గురించి చింతించకండి, ఆలోచించకండి. మీకు ఏం కావాలో మీ తండ్రికి తెలుసు, ఆయన అన్ని సప్లై చేస్తాడు. మీరు లోకాన్ని ప్రేమించకండి. లోకాన్ని దేవుడు ప్రేమించడానికి, మనం ప్రేమించడానికి బంగాళాఖాతానికి హిమాలయ పర్వతాలకు ఉన్నంత డిస్టెన్స్ ఉంది. భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఆయన సృష్టించిన ఆయన లోకాన్ని ఆయన ప్రేమించి అందరికి అన్ని దయచేస్తాడు. మనము లోకాన్ని ప్రేమించి లోకంతో కలిసిపోయి అందరితో మమేకమైపోయి అందరి పాపాలు మనం అంటించుకుంటాం. అవునా? అలాగని లోకంలో నుండి మనం వెళ్ళిపోవాలని నేను చెప్పట్లేదు, గ్రంథం చెప్పట్లేదు. లోకంలోనే ఉండి లోకంతో సంబంధం లేకుండా, అంటే గ్లౌజులు వేసుకున్నట్టు బ్రతకాలి. క్రైస్తవులు ఎలా బ్రతకాలి? గ్లౌజులు అంటే తెలియదు కదా కొంతమందికి. ఆ డాక్టర్ అమ్మ గారికి తెలుస్తుంది, మెడికల్లో తెలుస్తుంది. గ్లౌజులు అంటే చేతులకి ఏం చేస్తాం? మీరు గ్లౌజులు వేసుకుని మీరు దేని ముట్టండి, వచ్చిన నష్టం లేదు. మీరు గ్లౌజులు వేసుకుని దేన్ని ముట్టినా వచ్చిన నష్టం లేదు. తర్వాత గ్లౌజులు ఏం చేయొచ్చు? ఇలా తీసి ఫ్రెష్గా ఉంటాయి హ్యాండ్స్. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో, నువ్వు దేవునితో వైరంలో ఉండి దేవుడిని ఆరాధించడానికి వస్తే ఎలా కుదురుతుంది? కాబట్టి లోక స్నేహం చేసేవారు దేవుడిని ఆరాధించడానికి పనికిరారు. ఈ లోకానికి ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక నియమము, ఒక యథార్థత లేవు. ఉన్నాయా? భయంకరంగా ఉంది లోకం. 1 కొరింథీ పత్రిక 7:31
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో పౌలు లోకాన్ని గురించి ఇలా చెప్పాడు. ఒకరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలి వేలి అనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన ఏమైపోద్ది? గతించిపోద్ది. వాళ్ళు సినిమాలు తీసుకోవడం, రిలీజ్ చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళకి అది మర్యాద. సీరియల్ తీసుకోవడం వాళ్ళ మర్యాద అది. తెల్లవారు లేచి పరగడుకునే షాప్కి వెళ్ళి తాగడం వాళ్ళ మర్యాద అది. తెల్లవారు లేచి నువ్వెంత అంటే నేనెంత అని గుర్తులు పడుకొని తన్నుకొని కొట్టుకోవడం వాళ్ళ మర్యాద అది. అవునా? ఒకరు డెవలప్ అవుతుంటే ఇంకొకరు చూడలేక ఏడ్చి దిష్టులు తీసి వాళ్ళ మీద దిగదూర్చి పడేయడం వాళ్ళ మర్యాద అది. అవునా? ఈ లోకానికి ఉండవలసిన మర్యాదలు అవి. ఇవి నీకు ఉండకూడదు. ఇవి నీకుంటే నువ్వు ఎక్కడ ఉండకూడదు. నువ్వు వెలగొండాలి అంటే లోకంతో నాకేం పని, నా దేవుడు ఉన్నాడు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు అన్నాడు భక్తుడు. మరేం కావాలి అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి నివాసం ఇచ్చావు చాలు. అమ్మ అర్థమైందా? ఆరాధించేవారు అంత క్లియర్గా ఉండాలమ్మా. ఈ లోకంతో రిలేషన్స్ మెయింటైన్ చేయకండి. లోకంలోనే ఉండండి చచ్చినంత వరకు. చచ్చిన లోకంతో కలకండి. నీటికున్న నీతి కూడా మనకు లేకపోతే ఎలా? నీటికున్న నీతి కూడా మనకు లేకపోతే ఎలా? ఒక సీజన్లో వర్షం పడి పాత నీరు అయిపోద్ది, రెండో సీజన్లో వర్షం పడి కొత్త నీరు అవుతుంది. చాలా కాలం ఈ కొత్త నీరు పాత నీరుతో కలవదు. తెలుసా మీకు? రెండో, మనకు చేపలు తెలుసు కదా. చేపలు నీటి ప్రవహించే నీటిలో నీటితో పాటు వెళ్తాయా? ప్రవహించే నీటికి వ్యతిరేకంగా వస్తాయా? ప్రవహించే నీటితో పాటు చేప ప్రవహిస్తుందా? వెళ్ళిపోద్దా? ప్రవహించే నీటిలో చేప ఎదురుగా వెళ్తుందా? మీరు అబ్జర్వ్ చేయండి. నీటికి ఎదురేదడమే చేప యొక్క లక్ష్యం. ఆ నీరు ఎంత బలంగా ఉంటుందో ఆ చేప ఎంత చిన్నది ఉంటుంది కదండి మేషారు. హలో సార్. అంటే తాను ఉండడం నీటిలోనే ఉంటది, నీటితోనే పోటీ పడుతుంది. అవునా? ఇప్పుడు క్రైస్తవుడు ఉండడం ఎక్కడ ఉంటాడు? కానీ లోకంతో ఏం చేయాలి? పోటీ పడాలి. లోకంలో కలిసిపోకూడదు. లోకంలో కలిసిపోతే ఆ లోకం నటన గతించిపోయినప్పుడు నువ్వు గతించిపోతావు. నీ చాప్టర్ క్లోజ్ అయిపోతాయి. దేవుడు ఒకటే చెప్తాడు, నువ్వు లోకాన్ని నమ్మా అనుభవించారు వదిలేస్తాడు. ప్రత్యేకంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. 4 రోజులైనా సరే బలా నమ్మకమైన దాసుడు అన్నట్టు బ్రతకాలి. బలా నమ్మకమైన దాసుడు అనేది పాస్టర్లకు సంబంధించింది కాదు, నమ్మకంగా బ్రతికిన వాళ్ళకి సంబంధించింది. బలా నమ్మకమైన దాసుడు అనేది పురుషులకు సంబంధించింది కాదు, నమ్మకంగా ఎవరు బ్రతికినా సరే వాళ్ళకి సంబంధించింది అవుతుంది. క్రైస్తవుడు ఎలా ఉండాలి? చేపలాగా ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? చేపలాగా ఉండాలి. లోకమంతా ఇటు వెళ్తే నువ్వు లోకానికి భిన్నంగా బ్రతకాలి. అది చిన్న చేపే, పెద్ద వాగులో కూడా ఎదురుకెళ్తుంది. ఈ సందర్భంలో మీకు ఇంకో విషయం చెప్తాను. యోహాను సువార్త 15, 18, 19. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాల్లోనూ, అలాగే 17వ అధ్యాయం 16వ వచనంలోనూ యేసుప్రభు ఒక మాట చెప్పారు. ఇది 17, 18 కదా. అది యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపోకండి, ఆ లోకము మిమ్మల్ని ద్వేషించడం కంటే ముందు నన్ను ద్వేషించిందని గుర్తుంచుకోండి అన్నాడు. తెలుసా మీకు? దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తే లోకము దేవుడిని ఎంతో, అది అమ్మా
దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తే లోకము దేవుడిని ఎంతో ద్వేషిస్తుంది. ఆ లోకంతో నువ్వు కలకో, నీ దేవుడు బాధపడతాడు. ఆ లోకంతో కలిసావనుకో ఇక్కడికి రాకు. అంటే దేవుడికి మంది కావాలా, నాణ్యత కావాలా? ఆ నాణ్యతలో మీరు ఉండాలని నా ఆశ. ఏం సార్, సంఖ్య కావాలా, నాణ్యత కావాలా? చదవండి 17-16 చదవండి. యోహాను సువార్త 17-16. యేసు ప్రభువు లోక సంబంధి కాడు. యేసు ప్రభువుని అనుసరించిన వారు లోక సంబంధాలు కాకూడదు. మీరు లోక సంబంధాలైతే ఆరాధనకి రాకూడదు. పాయింట్ అర్థమైందా? యేసు ప్రభు లోక సంబంధి కాడు, కానీ లోకంలోనే ఉన్నాడు 33.5 సంవత్సరాలు. ఒకవేళ దేవుడు మీకు ఆశిస్తే 100 సంవత్సరాలు మీరు లోకంలో ఉంటారు, కానీ మీరు లోక సంబంధాలు అవ్వకండి. మీరు లోక సంబంధాలు అయితే ఆరాధనకు రాకండి. మీరు లోకాన్ని అనుసరిస్తామనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. మీకు లోకంలో ఉండే ఆశలు కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, దేవుడిని వదిలేయండి. లేదు మీకు దేవుడు కావాలి అంటే లోకాన్ని వదిలేయండి. మరి మా చుట్టాలు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లు అంటే వాళ్ళు మిమ్మల్ని రక్షించేవారు కాదు. ఇంక సాధ్యమైతే మిమ్మల్ని చంపేస్తారు వాళ్ళు, మిమ్మల్ని తినేస్తారు వాళ్ళు. భయంకరమైన ప్రమాదం బయట వాళ్ళతో ఉండదు, కుటుంబ సభ్యులతోనే ఉంటుంది, దగ్గర వాళ్ళతోనే సమస్యలు. క్రైస్తవులు లోక సంబంధాలు కారు అంటే ఆరాధికులు లోక సంబంధాలై ఉండకూడదు, కానీ లోకంలోనే ఉండాలి. లోకానికి మనకేం ఉండకూడదు, సంబంధం ఉండకూడదు. ఈ లోకము ఒక అధికారికి సంబంధించింది. 14:30 చదవండి. అది ఇక మీతో విస్తరించి మాట్లాడను. అది సంగతి. ఏ అధికారట? మీరు ఏ లోకాన్ని అయితే చూసి ఆనందిస్తున్నారో, మీరు ఏ లోకాన్ని అయితే చూసి సంతోషిస్తున్నారో, మీరు ఏ లోకాన్ని అయితే అనుభవించాలని ఆశపడుతున్నారో ఆ లోకానికి ఒక అధికారి ఉన్నాడు. ఎవడు వాడు? సాతాన్. ఈ లోకాధికారి ఎవరు? జాగ్రత్త. ఈ లోకానికి ఒక అధికారి ఉన్నాడు, వాడు సాతాను. యేసుప్రభు చెప్పాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడు సాతాను. ఈ లోకం వాడి కింద ఉంది, కాబట్టి లోకంలో ఉన్న వాటి కోసం ఆశపడకండి. అప్పుడు లోకాధికారి అయిన సాతాను కింద ఏముంటాయి? నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఇవి తండ్రి వల్ల కలిగినవి అవు, సాతాను వల్ల కలిగాయి. ఆరాధించే వారికి ఉండవలసిన అవేర్నెస్ ఏంటంటే, నేను మహోన్నతుడైన దేవుడిని ఆరాధించే మనిషిని, లోకంలో నేను కలిసిపోకూడదు అన్న బుద్ధి ఉండాలి. లోకంతో నేను మమేకం అయిపోకూడదు అన్న జ్ఞానం ఉండాలి. నువ్వు లోక సంబంధవి కాదు కదా, నీకు లోకంకి ఏంటి సంబంధం? లోకంతో నీకు పని ఏంటి? లోకంతో నువ్వు కలిసిపోవాల్సిన అవసరం ఏముంది? ఈ లోకము దాని ఆశ గతించిపోతాయి, ఈ లోక నటన గతించిపోతుంది. కాబట్టి నీకు లోకంతో ఏ విధమైన సంబంధము, నీ అవసరాలు తీర్చుకోవడానికి బ్రతుకు. అర్థమవట్లేదా? ఈ లోక మర్యాదను అనుసరించవద్దు, ఈ లోక పద్ధతులను అనుసరించవద్దు, ఈ లోక ఆచారాలను అనుసరించవద్దు, ఈ లోక నమ్మకాలను అనుసరించవద్దు, ఈ లోక మనుషులను అనుసరించవద్దు, మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరించవద్దు. అవేవి మనల్ని రక్షించేవి కావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షిస్తుందా? రక్షకుడు రక్షిస్తాడా? రక్షకుడు విలువ తెలియని వాళ్ళు రక్ష కడతారు, కానీ మనల్ని రక్షించేది ఎవరు? రక్షకుడు ఉన్నాడు. కాబట్టి లోక మర్యాదను అనుసరించకండి. ఆఫ్టర్ ఆల్ తలి వెంట్రుకలు తాడు కాలుకు కడితే మీకు రక్షణ వస్తుంది అని అనుకుంటే, ఆ వెంట్రుక ఎంత, నీ బతుకెంత, ఆ మహోన్నతుడైన దేవుడు ఎంతటి వాడు. రైట్. మనం ఇప్పుడు లోకంలో ఉన్నామా లేదా? చెప్పండి. ఆరాధించడానికి వస్తున్నామా లేదా? మళ్ళీ ఆరాధించి లోకంలోకి వెళ్తున్నామా లేదా? అంతే, అదే బ్యాలెన్స్. అంతకు మించి ఎక్స్ట్రా చేస్తే ఆరాధన పనికిరాదు. దేవుడు నాకు అక్కర్లేదు అంటాడు. మీరు అటు మనసు ఇచ్చారు, ఇటు మనసు ఇచ్చారు, లోకానికి మనసు ఇచ్చారు, నాకు మనసు ఇచ్చారు, కుదరదు అనేస్తాడు దేవుడు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు కట్టుకొని, చేతులు కట్టుకొని బ్రతుకుతున్నాను నేను. ఒళ్ళు కట్టుకొని
డబ్బులు ఉంటాయి, ఏది చేయడానికి అవదు. కాళ్ళు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ నడ్డానికి అవదు. చేతులు ఉంటాయి, దేని పడితే దాన్ని పట్టుకోవడానికి అవదు. కళ్ళు ఉంటాయి, దేని పడితే దాన్ని వెచ్చలవిడిగా చూడడానికి అవదు. నిబంధన చేసుకోవాలి దేహపు అవయవాలతో. ఈవెన్ సినిమా పోస్టర్ల వైపు కూడా ఇలా క్లియర్గా చూడడానికి అవదు. మనకి భయం వేస్తుందా? ఇదా భయం వేసిందంటే దేవుడు నీతో ఉన్నాడని అర్థం అనమాట. బరి తెగించావంటే అప్పుడు నీతో దేవుడు లేదు. సినిమా పోస్టర్ కూడా ఇలా అన్యుడైతే నిలబడి ఇలా చూస్తాడు, అదరా. మనం అలా కాదు, అది చూడడానికి కూడా భయం వేస్తుంది. ఆ భయం ఉందంటే పరిశుద్ధాత్మ ఉన్నాడని అర్థం, ఇంకా నీకు భక్తి ఉందని అర్థం. ఆ భయము లేదంటే నువ్వు బరి తెగించేవని అర్థం. సెలలో కూడా ఇలా ఓపెన్ చేసి కొన్ని చూడకూడని వస్తుంటాయి, భయపడాలి. బరి తెగించేసి బాత్రూములంట కూడా సెలలు పట్టుకొని వెళ్ళి బెడ్రూమ్లో కూడా సెలలు ఆపకుండా వారికి నచ్చినటువంటి పనికిమాలి వీడియోలు ఫోటోలు చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు లోక సంబంధులు, వాళ్ళ ఆరాధనకు పనికొచ్చే మనుషులు. నీకు అనవసరం అది. నువ్వు ప్రాక్టికల్గా పెళ్లి చేసుకున్న తర్వాత చేయడానికి దేవుడు నీకు పర్మిషన్ ఇచ్చాడు. సెలవులో చూడటం ఏంటి, బుద్ధి లేకపోతే సరే. పాయింట్ అర్థమైందా? నీకు ప్రాక్టికల్గా అనుభవించే ఛాన్స్ ఇచ్చాడు వివాహం ద్వారా. రహస్యంగా ఇలాంటి పాపాలు చేయవలసిన అవసరం అంత పర్ఫెక్ట్గా ఉండాలి ఆరాధనకు వచ్చేవాడు. 2 విషయాలు చెప్పాను. ఒకటి, మనస్సును దేవుడికి ఇవ్వాలి, దేవుడికి మనసులో చోటు ఇవ్వాలి. దినదినము మనసు మార్చుకోవాలి, నూతన పరచబడాలి. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే ఎదుటివారికి ఎవరికి తీర్పు తీర్చకూడదు, ఎదుటివారి లోపాలు మనము చూడకూడదు, ప్రేమించడం తప్ప. రెండో విషయం ఏమిటి అంటే లోక మర్యాదని అనుసరించకూడదు. రెండో విషయం ఏంటంటే మనకి లోకంతో సంబంధం అవసరాలు తీర్చుకున్నంత వరకే తప్ప మనం లోకంలో కలిసిపోకూడదు. లోక సంబంధులు పరలోక సంబంధులు కారు. లోక సంబంధులు ఆరాధనకి రారు, వచ్చిన దేవుడు వారి ఆరాధన అంగీకరించడు. కాబట్టి నువ్వు లోక సంబంధిగా ఉండకూడదు. లోకంలోనే ఉండు, లోకంలోనే బ్రతుకు, లోకంలోనే తిను, లోకంలోనే కార్యక్రమాలు చేసుకో. కానీ లోక సంబంధిగా ఉండకో. రేపది నాశనం అయిపోద్ది. వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు. జాగ్రత్త. ఆరాధించే వారికి ఉండాలి. మూడో విషయం ఏమిటి అంటే వచ్చే వారం చెప్తాను. మీ అందరికీ వందనాలు.